ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ను అభ్యర్థులుగా ప్రకటించింది. వారిద్దరికీ పార్టీ హైకమాండ్ సమాచారం ఇచ్చింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 18 చివరి తేదీ. 29న ఎన్నికలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నమ్మికల్కు చెందిన అద్దంకి దయాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి సీటు ఆశించాడు. ఈ సీటుకు పోటీ ఎక్కువగా ఉండటంతో చివరి వరకు కూడా ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని ఖరారు చేయలేదు. చివరకు అద్దంకి దయాకర్కు హైకమాండ్ నచ్చజెప్పి బరిలో దిగకుండా చూశారు. హైకమాండ్ కోరిక మేరకు పోటీ చేయనందుకు అగ్రనాయకుల దృష్టిలో ఉన్నారు. తుంగతుర్తి ఎన్నికల ప్రచారంలో కూడా అద్దంకి దయాకర్ త్యాగం గొప్పదని, అతని రాజకీయ భవిష్యత్తును తాను చూసుకుంటానని రేవంత్ రెడ్డి మాటిచ్చారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. మరో అభ్యర్థి బల్మూరి వెంకట్ ఎన్ఎస్యుఐ నేత. గత ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య మీద యూత్ ను ఏకం చేసి ఉద్యమాలు నడిపాడు. ఎన్నోసార్లు జైలు పాలయ్యాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా బల్మూరి వెంకట్ టీం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.